ఉప్పు నిప్పే 2025లో టఫ్ ఫైటే ఉంటుందంట. కాస్త కూడా సఖ్యతగా కనిపించని కేసీఆర్ రేవంత్ జాతక వరుగులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కేసీఆర్ను వదలనున్న అష్టమ శని గడియలంట. అష్టమ శని గడియలు పోతున్నాయంట కేసీఆర్కు. ఇక రేవంత్కు హైడ్రా మూసిగండం. సెప్టెంబర్ వరకు అప్రమత్తం కావాల్సిందే, లేకపోతే పాలనలో ఇబ్బందులే అంటున్న జ్యోతిష్యులు చెప్తా ఉన్నారంట. ఆసక్తికర రాజకీయాలకు సాక్షి కాబోతున్న విశ్వావసునామ సంవత్సరం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతక వరుగుల్లో కాస్త కూడా సఖ్యత కనిపించడం లేదట. అయితే 2024లో రాజకీయంగా వీరిద్దరి మధ్య కొద్దో గొప్ప ప్రశాంతమైన వాతావరణమే ఉన్నప్పటికీ విశ్వావసునామ తెలుగు సంవత్సరంలో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయంటున్నారు జ్యోతిష్యులు. అయితే కేసీఆర్ అశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చిత్రా నక్షత్రంలో పుట్టారు. రాజకీయంగా వీరిద్దరూ విరుద్ధమైన పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రాజకీయంగానే కాదు, జాతకరీత్యా వీళ్ళిద్దరూ విశ్వావసునామ సంవత్సరంలో పాము ముంగీసలా పోట్లాడుకుంటారని జ్యోతిష్య పండితులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పెద్దగా వేలు పెట్టలేదు. అయితే కాంగ్రెస్ సర్కారుపై అంతటా విమర్శలు చేయలేదు. కానీ కేసీఆర్ జాతకం ప్రకారం విశ్వావసునామ సంవత్సరంలో కేసీఆర్ పుట్టిన దోషం పోతుందని పంచాంగకర్తలు అంటున్నారు. ఆయన జాతకం ప్రకారం అష్టమ శని దోషం మీనంలోకి అడుగు పెట్టనుందంట. ఈ నేపథ్యంలోనే ఆయన తీసుకోబోయే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయంట. చూద్దాం ఒకసారి ఏముంటుందో. కొన్ని మెంటల్ టెన్షన్ ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతూ ప్రజా ఉద్యమాలను చేయగలిగితే బీఆర్ఎస్ పార్టీకి ఆయనకు రాజకీయంగా లాభించవచ్చనే ఒపీనియన్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలను రేవంత్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేకపోతుంది. 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు కాలేదు. అటు కేసీఆర్ కూడా రేవంత్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనే ఇన్నాళ్ళు గప్చుప్గా ఉన్నారు. అయితే జ్యోతిష్యులు చెబుతున్నట్లు కేసీఆర్ కనుక రేవంత్ ప్రభుత్వంపై పోరుబాట చేపడితే ఆయనకు కొత్త ఏడాది కలిసి రానున్నట్లు కనిపిస్తోంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతున్నా విశ్వావసునామ సంవత్సరంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారనే దాని మాత్రం ఆసక్తికరంగా మారింది. మరోవైపు చిత్రా నక్షత్రంలో పుట్టిన రేవంత్ రెడ్డి ఈసారి ఆత్మవిశ్వాసంతోనే ప్రాణాలు కొనసాగిస్తారని పంచాంగకర్తలు అంటున్నారు. రేవంత్ తన పాలనలో అదే దూకుడును ప్రదర్శించనున్నట్లు వివరించారు. ఆయనకు పార్టీలో పట్టుతో పాటు యంత్రాంగంపై కొత్త ఏడాదిలోనూ మంచి గ్రిప్పే ఉంటుందని చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రికి సెప్టెంబర్లో కొన్ని చిక్కులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సమస్యలను రేవంత్ రెడ్డి చాకచక్యంగా అధిగమించగలిగితే ఆయనకు రాజకీయ పాలనాపరంగా మరింత పట్టు పెరగనున్నట్లు వివరించారు. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన, 6 గ్యారెంటీల అమలుపై బీఆర్ఎస్ కేసీఆర్ పోరుబాట పడితే ఇక రేవంత్కు కాస్త ఇబ్బందులు ఎదురుకావచ్చని అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు ఉప ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రికి మరిన్ని ఇక్కట్లు ఏర్పడవచ్చని అంటున్నారు. ఇదే జరిగితే కొత్త తెలుగు సంవత్సరంలో కేసీఆర్ రేవంత్ పాము ముంగిసలా కొట్లాడుకోవడం ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పేసి పంచాంగ శ్రవణానికి సంబంధించి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఉప్పు నిప్పే మొత్తం ఇద్దరి మధ్యలో మొత్తం గట్టినే పోటీ ఉంటుంది, గట్టినే లొల్లి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి కాక బయటకు వస్తే ఇదంతా జరుగుతుంది. మరి కాక అన్నే పామోదరం వండుకుండా అనుకో, పామోదరం వండుకుంటే ఇదంతా ఉండదు లెక్క. ఆయన రావాలి బయటకు వస్తే ఇదంతా ఉంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు.